పర్యటించి ఈ సదస్సుకి ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి సర్వ్ చేయడం జరిగింది. ఈ సదస్సును ప్రారంభించి నడిపించవలసిందిగా అధ్యక్షులు మనోకృష్ణ చైతన్య అది రాదు. రెండవది గ్రాంటేషన్ పైన నిండిపోతాయి ఉత్తరాంధ్రకి స్టిల్ ప్రాక్టికల్ గా. కె నారాయణ గారిని మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను. కొల్లేరు ఏరియా కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బు రామశంకర్ని వేదిక మీద రావాల్సిన కోరుతాను. ఈ 2 సంవత్సరాలకి తీసుకోవచ్చు. అయితే ఇది కొల్లేరు కేవలం రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఆసియా దేశాల్లోనే ఈ కొల్లేరు సదస్సు అతి పెద్దది, ప్రాముఖ్యం కలిగింది. అదే సందర్భంలో ఇది అభయారణ్యం కూడా. అభయారణ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందువల్ల కేంద్రం కూడా దీన్ని జోక్యం పుచ్చుకోవాలి, కొల్లేరు సమస్య పరిష్కారం చేయాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయమని కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఆక్రమణకు గురైన వాటిని తీసేయమని చెప్పని 2006లోనే సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. అది అమలు చేయకపోతే తాజాగా సుప్రీంకోర్టు కంటెంప్ట్ కోర్టు ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ పైన, ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి. ఈ నేపథ్యం మేము కూడా పరిశీలనకు పోయాం. చూస్తే ఒకటి అర్థమైంది ఏంటంటే, మొన్న జరిగినటువంటి అతిపెద్ద ఎల్లవలు వర్షం బుడమేరు ప్రాజెక్టు విజయవాడను ముంచేసిందని చెప్పారు. దాన్ని పరిశీలిస్తే ఇప్పుడు అర్థమైంది, బుడమేరు ముఖద్వారం అక్కడి నుంచి ఉప్పుటేరు వరకు పూడిక మొత్తం తీసేసి ఆక్రమణ మొత్తం తొలగిస్తే ఎంత పెద్ద వర్షం వచ్చినా, బీభత్సం వచ్చినా ప్రజలకు నష్టం ఉండదు, వ్యవసాయ పంటకు నష్టం ఉండదు, అదే ఊర్ల పైన ఎల్లవ రాదు. ఇప్పుడేమైంది, మేము ఆ ముఖద్వారం చూస్తుంటే ఆడ ఎంత వెడల్పు ఉందో, ఎంత లోతు ఉందో చూసి చివరిదాకా దాన్ని మెయింటైన్ చేయాలి. ఒకటి పూడికి తీయాలి, మొత్తం పూడిపోయింది. అదేమంటారు, ఏమాకులు అవి గుర్రపు డెక్కలు మొత్తం మునిగి బాగా బలిసిపోయినాయి. మన హోమ్ మినిస్టర్ అమిత్ షా బలిచేటికి బలిసాయి గుర్రపు డెక్కలు, మొత్తం నీళ్ళతో అడ్డం పడతా ఉన్నాయి. అది తీసేయాలా, అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలా. కొన్ని చోట్ల గ్రామాలకు రోడ్లు వేయాలా, రోడ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలా. పర్మిషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మాట్లాడుకోవాలా. అందులో కేంద్రం రాష్ట్రం కలిసి కూడా డబుల్ ఇంజినే కదా. మరి డబుల్ ఇంజిన్ గవర్నమెంట్కి అమలు సహకారం ఉండదా? ఎందుకు పరిష్కారం చేయరు? ఎందుకు రోడ్లు లేరు? దీనికి అందరికీ మెయిన్ అక్కడ ఎవరు ఉన్నారు? ఆయన పేరేంటి, మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. కామినేని శ్రీనివాస్ చూడడానికి మెత్తగా తమలపాకలా ఉంటాడు, కానీ ఆయన చుట్టూ ఫిష్ మాఫియా తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన ఈ నియోజకవర్గం నేను పోయించింది, మరి రోడ్డు వేయడానికి సాధ్యం కాదు. ఆడవాళ్ళు మగవాళ్ళు తిరగాలన్నా, గర్భిణీ స్త్రీలు ఆ రోడ్లో ప్రయాణం చేస్తే 7 నెలలుగా ప్రసవించేస్తారు అక్కడే, హాస్పిటల్కి పోనక్కడ. అంత ఘోరంగా ఉన్నాయి. అదే ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. మరి ఫారెస్ట్ ల్యాండ్ పర్మిషన్ తీసుకోవాలి కదా.
గ్రామ ప్రజానీకానికి నష్టం వస్తుంది. వాళ్ళు చేపలు పట్టుకొని తీసుకెళ్ళి అమ్ముకోవాలంటే రోడ్లు లేవు, వాళ్ళకి వీలు కాదు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని మేము కోరుతున్నాం. రెండవది, ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ కామన్ సివిల్ కోడ్ మీద ఆధారపడతా ఉంది. కామన్ సివిల్ కోడ్ అంటే అర్థం మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఈ భారతదేశం ఉన్నంత ఐక్యతను లౌకికం ధ్వంసం చేయడమే, ఇంకొక మార్గం లేదు. కులగణన అనేది అవసరం. ఈ భారతదేశంలో ఏ కులాలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటే దాన్ని బట్టి రేపు రాబోయే రిజర్వేషన్స్ మొదలుకొని అనేక సౌకర్యాలు అవకాశం ఉంటుంది. అది ఎందుకు బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంది అంటే, కులగణన జరిగితే ఈ భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ గుత్తాధిపత్యం వహించేటువంటి రాజకీయ శక్తులు మొత్తం భద్రైపోతారు. అది భద్రైతే బీజేపీకి నష్టం వస్తుంది. ఎందుకంటే అక్కడే కదా, అంత బీజేపీలో ఉన్నారు, గుత్తాధిపతులు అంతా అక్కడే ఉన్నారు, రాష్ట్రాల్లో కొంతమంది ఉన్నారు. అందువల్ల ఈ గుత్తాధిపత్య రాజకీయ వ్యవస్థ ధ్వంసంతో భయపడిపోయి ఆ కులగణన వద్దని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంటే దానికి ఒత్తాసు పలుకుతారు మన రాష్ట్రంలో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు దేశాన్ని మత విచ్ఛిన్నకరం చేస్తానని చెప్పేసి మోడీ చెప్తున్నాడు. అది చేసేది ఆయనే కదా. ఈ భారతదేశంలో మత వ్యవస్థని రెచ్చగొట్టి తద్వారా ఓట్లు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. రేపు జమిలీ ఎన్నికలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జమిలీ ఎన్నికంటే ఒకే ఓటు, ఒకే ఎన్నికలు, ఒకే నాయకుడు, ఒకే నాయకుడు మోడీ అని ఆయన ఉద్దేశం. జమిలీ ఎన్నికంటే అర్థం అది. ఏక ఎన్నికలు, ఏక ఓటు, ఏక నాయకుడు, పరోక్షంగా మోడీ. దీనికి జనం సిద్ధంగా లేరు. ఫెడరల్ వ్యవస్థ ఇది. ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతుల్లో రాజ్యాంగం స్ఫూర్తి భద్ర కొట్టే పద్ధతిలో వస్తూ ఉన్నారు. అది సాధ్యం కాదు. ఇప్పుడు ఒకేసారి జరగాలంటే వివిధ రాష్ట్రాలు ఉన్నాయి, వివిధ రాష్ట్ర ఎన్నికలు వివిధ జరిగాయి. దేన్ని రద్దు చేస్తారు? ఇది సాధ్యం అవుతుంది. 2/3 పార్లమెంట్ సభ్యులు మెజారిటీ ఉండాలా, 2/3 స్టేట్స్ ఒప్పుకోవాలా, అప్పుడు సాధ్యం కాదు కదా. ఇది కేవలం బుల్రోజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక పద్ధతుల్లో జమిలీ ఎన్నికలు పెట్టడం ద్వారా నేనే ఆధిపత్యం సాధించాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నారు. ఇది ఈ దేశ విచ్ఛిన్నానికి దారితీస్తున్న పరిగొట్టు కాదే కాదు. అసలు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంపద ఏమైందని మనం చూస్తున్నాం. ఒకవైపు కార్పొరేట్ కంపెనీలు పెరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు భారతదేశ ప్రజానీకం దేని వ్యవస్థ పడిపోతా ఉంది. పన్నుల భారం, జిఎస్టీ పేరుతోటి కణాగస్తంగా ఉన్నటువంటి అతి పేదవాళ్ళు కూడా వాడేట చెప్పులు 5% నుంచి 18% దాకా పెంచారు జిఎస్టీ. ఈ పోలవరం మాత్రం రాజీ పడడానికి వీల్లేదు. చివరగా ఇప్పుడు విశాఖపట్నం సరే, జగన్మోహన్ రెడ్డి గారు టూరిస్టు డిపార్ట్మెంట్ ద్వారా ఒక భవనం కట్టాడు, రుషికొండ. విశాఖపట్నంలో రుషికొండ అంటే అది అందం. అట్లా రుషికొండ మొత్తం బోర్డు కొట్టేశాడు, ఆడ పెద్ద భవనం కట్టాడు. అప్పుడు నేను పోయి చూడడానికి ప్రయత్నిస్తే ఒప్పుకోలే, నేను కోర్టు పర్మిషన్ తీసుకుని పోయినా. అప్పుడు నాకేం చెప్పారు, ఇది కేవలం టూరిజం అని చెప్పారు. తర్వాత అర్థమైంది ఏంటంటే, మళ్ళా ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం కేంద్రం పెట్టుకొని ఆయన సొంత ప్యాలెస్ లాగా ఉపయోగించుకొని ప్రయత్నించే మాట వాస్తవం. అయిపోయింది, కట్టేశారు. తర్వాత ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, దాన్ని ఏం చేయాలని తదేపది చేస్తున్నారు. ఏం చేసేదే ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పాడు కదా, ఏయిజం లేదు టూరిజం అని చెప్పాడు. సోషలిజం లేదు, కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, టూరిజం అన్నాడు. ఆ టూరిజం పెట్టుకోండి, బ్రహ్మాండంగా టూరిజానికి ఆఫీస్ పెట్టుకోండి అని అన్నది. దాన్ని డిస్టర్బ్ చేయబాకండి. ఆ ఋషికొండ కట్టింది తప్పు, సరే కట్టేసి అయిపోయింది. ఇప్పుడైనా సరే ఆ భవనాన్ని టూరిజం ప్యాలెస్గా పెట్టండి. టూరిస్టులు బాగా వస్తారు, కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టినా వచ్చే సిద్ధంగా ఉన్నారు. 5,000, 10,000, 15,000 పెట్టి వస్తారు.
అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా సలహా ఏంటంటే అనవసరం తర్జన భర్జన చేసే బదులు అది టూరిజం డిపార్ట్మెంట్కి అప్పగించండి. తద్వారా రుషికొండ గట్టి భవనాన్ని సాధకం చేసుకోండి అని చెప్పేసి మనం కోరుతాం. ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత వాళ్ళు పార్లమెంట్కి అయినా పార్లమెంట్కి పోవాలా, అసెంబ్లీకి అయినా అసెంబ్లీకి పోవాలా. పార్లమెంటుకు అసెంబ్లీకి పోవడం నిరాకరించడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మేము అసెంబ్లీకి పోమంటారు. మరి ఎందుకు పోటీ చేశారు? పోటీ ఎందుకు గెలిచారు? గెలిచిన ప్రధాని ఏం చెప్పారు మీరు? ఇప్పుడు పోవాలంటే ఎట్ట కుదురుతుంది? అంటే బొట్టు కట్టిన తర్వాత శోభనం భయపడుతున్నారు. బొట్టు ఎందుకు కడతావు? ఎందుకు పెళ్లి చేసుకుంటావు? పెళ్ళంతా కాపలు చేయడానికి కదా. మరి ఎందుకు వెనకపోతున్నావు? బొట్టు కట్టిన వాడు పెళ్ళంతో కాపలానికి భయపడిన పద్ధతుల్లోనే అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత అసెంబ్లీకి పోకుండా పోవడం కూడా అంతే పెరుగుతుంది. అంటే కూడా చెప్పచ్చు, అంతకుముందర చంద్రబాబు నాయుడు చేయలేదు. చంద్రబాబు చేసిన తప్పే, ఆ తప్పు నువ్వు చేస్తావా? ఎవరన్నా మంచి పని చేస్తే దాన్ని ఫాలో గా, చెడు పని చేస్తే ఫాలో కావాల్సిన పని లేదు. అంతకుముందర జగన్మోహన్ రెడ్డి బైకాట్ చేసాడని చంద్రబాబు నాయుడు బైకాట్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బైకాట్ చేసి ఈయన బైకాట్ చేస్తున్నాడు. ఇంకా అర్థం ఏముంది? ఎన్నికలకి దేనికోసం డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికలు పెడుతున్నారు. కాబట్టి ఎన్నికలు గెలిచిన తర్వాత అసెంబ్లీకి పోకపోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే, ఆడిన మాట తప్పడమే. అడుగు రిజైన్ చేసేయండి. మీ 11 మంది కూడా అసెంబ్లీ ఎవరైతే అసెంబ్లీని బైకాట్ చేస్తారో, అంటే బాగా ఒకరోజు బైకాట్ అయితే పర్లే, 2 రోజులు బైకాట్ అయితే పర్లే, ఈ సెషన్ మొత్తం బైకాట్ చేస్తారంటే మీరు తక్షణం రాజీనామా చేసుకోండి, లేకపోతే మీరు శాసనసభకు హాజరుకండి, లేదా ప్రజల దగ్గర ముద్దాయిగా ఉంటారని మాత్రం హెచ్చరిస్తాను. పెట్టినప్పుడు పెట్టుకోవడం, తాగి పెట్టుకోవడం అదే మనం వాడుకుంటాం. అంతే తప్ప మనకి డైలీ మేము రోజు 4 రోజులు మా సమాజానికి పూజ చేస్తామండి. ఎక్కువ ఉపాధి అయిపోయింది. వల్లాలు పెట్టి చెవులు చేపలు పట్టుకెళ్తాం. ఇంటి జల పాటలు ఉన్నాయి చెవులు. వైరస్ రావాలని మా సంతానంలో ఉండేది దాడి. నువ్వు గ్రామ పెద్ద అంటే టీ ఓట్లో తీసుకెళ్దాం. లేట్ అయిపోతుంది. ఎందుకు లేట్ అవుతుంది? ఎక్కడ సార్ చూడండి, 2 అడుగులండి. అది కూడా సార్ ఎలా ఉంటాయి సార్? దాంట్లో దీంట్లో చేపలు పడతాయి కదండి. దాంట్లో ఇది కార్పు అండి, కార్పు అట్లా తెలిసేసుకుంటే ఈ పక్క ఎత్తుతాం. అవి ఉండవు లాగే పై అది